హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ మారిన రూపాలు. ఈ కథను రాసిన వారు శ్రీ సి అశోక్ కుమార్ గారు. ఒక గ్రామంలో పట్టయ్య అనే పేదవాడు ఉండేవాడు. పట్టయ్యకు కొండడు అనే 10 ఏళ్ల కొడుకు ఉండేవాడు. పట్టయ్య రోజు బస్తీకి వెళ్ళి అక్కడ దొరికిన కూలీ పనులు చేసుకుని తన సంపాదనతో ఇంటికి కావలసిన బెచ్చాలు తెచ్చుకునేవాడు. అతను రోజు తన కొడుకును వెంటబెట్టుకుపోయేవాడు. కొండడు తన తండ్రి చేసే పనుల్లో సహాయపడేవాడు. బస్తీ వింతలన్నీ చూసేవాడు. దుకాణాల్లో ఖరీదైన వస్తువులు చూసి అది కొను నాన్న, ఇది కొను నాన్న అని వేధించేవాడు. అవి మహారాజు కొడుకులు కొనేవిరా, కూలివాడి కొడుకు కొనేవి కావు అని పట్టయ్య అనేవాడు. ఆ వస్తువులు బేరం చేసి కొనేవాళ్ళని చూసి వీళ్ళంతా మహారాజుల కొడుకులేనా అనేవాడు కొండడు. కాక అటువంటి వస్తువులు కొనేవాళ్ళందరూ మహారాజు కొడుకులనే మనం అనుకోవాలి అనేవాడు తండ్రి. నువ్వు మహారాజు కొడుకులాగా పుడితే ఎంత బాగుండేది, ఎందుకు అలా పుట్టలేదు నాన్న అని కొండడు అడిగేవాడు. వాళ్లకు దేవుడు అలా వరం ఇచ్చాడు, నీకివ్వలేదు అనేవాడు తండ్రి. ఈ మాట కొండడి తలలో బాగా నాటింది. భగవంతుడిని ధ్యానించి తాను కూడా వరం పొంది మహారాజు కొడుకులాగా పుట్టాలి అని కొండడికి గొప్ప కుతూహలం కలిగింది. వాళ్ళ గ్రామంలో గ్రామదేవత గుడి ఒకటి ఉన్నది. దాని వెనకాల అడవి ఉన్నది. కొండడు రోజు గుడికి వెళ్ళి దేవతకు దండం పెట్టి నన్ను కూడా రాజకుమారుడుగా చేయిదేవి అని వేడుకుంటూ వచ్చాడు. ఒకనాడు మధ్యాహ్నం కొండడు ఇలాగే ప్రార్థించేసరికి ఆ గ్రామదేవత, నీకు రాజకుమారుడు కావాలని ఉంటే ఈ గుడి వెనుక ఉన్న అడవిలోకి వెళ్ళు, అక్కడ నీకు రాజకుమారుడు కనిపిస్తాడు, అతన్ని తాకి అడవిలోకి పారిపో, ఆ తర్వాత నువ్వు రాజకుమారుడు అయిపోతావు అని పలికింది. కొండడు మహా ఉత్సాహంగా ఆలయం వెనక ఉన్న అడవిలోకి పరిగెత్తాడు. ఆ సమయంలో ఆ దేశపు రాజు ఎక్కడికో ప్రయాణం చేస్తూ అడవి సమీపంలోనే గుడారాలు దించి ఉన్నాడు. రాజు కొడుకు కొండడి ఈడువాడే. ఒక జింక పిల్లను చూసి దాన్ని పట్టుకుందామనే ఆశతో అడవిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి కొండడికి ఎదురయ్యాడు. ఆ వచ్చేవాడు రాజు కొడుకు అని గ్రహించి కొండడు వాడిని చేత్తో తాకి అడవిలోకి పారిపోయాడు. కొండడు రాజకుమారుని దాకిన మరుక్షణం ఒకరి రూపం ఒకరికి వచ్చేసింది. కొండడు రాజకుమారుడిలాగా అయిపోయాడు, రాజకుమారుడు కొండడిలాగా అయిపోయాడు. తనకు పేరు కుర్రవాడి రూపం ఎలా వచ్చిందో రాజకుమారుడికి అర్థం కాలేదు. తనను ఇలా చేసిన కుర్రాడి కోసం వెతుకుతూ వాడు ఆలయం దగ్గరికి వచ్చేసరికి పట్టయ్య తన కొడుకును వెతుక్కుంటూ అక్కడికే వచ్చి, ఊర్ని ఇక్కడేం చేస్తున్నావురా అని అడిగాడు. రాజకుమారుడు అది వినిపించుకోక పట్టయ్యను చూడగానే, ఒరే, నన్ను మా నాన్నగారి గుడారం చేరుస్తావా, నీకు బహుమానం ఇప్పిస్తాను అన్నాడు. పట్టయ్య నిర్గాంతిపోయి, ఒరే ఒరే ఏమిట్రా నీ పేలుడు అన్నాడు. కొండడి రూపంలో ఉన్న రాజకుమారుడు దర్పంగా, జాగ్రత్తగా మాట్లాడు, నేనెవరనుకున్నావు, రాజుగారి అబ్బాయిని అన్నాడు. పట్టయ్య ఆ కుర్రవాడి నోరు నొక్కి, ఊరుకోరా నాయన, ఎవరన్నా వింటే పీక తగ్గిపోతుంది, అస్తమానము రాజుకొడుకు కావాలని కలవరించి చివరకు పైసం బాగా తలకెక్కినట్టుంది నీకు అంటూ రాజుకొడుకును ఎత్తుకుని ఇంటి దారి పట్టాడు. రాజుకొడుకు గిజగిజా తన్నుకుంటూ, నన్ను దించి, ఎవరు నువ్వు, నన్ను ఎక్కడికి తీసుకుపోతున్నావు, ఎవడో కుర్రకుంగా నన్ను తాకిలా మార్చేశాడు, వాడు కనిపిస్తే చంపేస్తాను అంటూ పెద్దగా కేకలు పెట్టసాగాడు. అయినా పట్టయ్య వాడిని ఎలాగో పట్టి తీసుకుపోయి మంత్రాలు పెట్టించాడు. పిచ్చికి వైద్యం చేసేవాళ్లకు భూత వైద్యులకు చూపాడు. కానీ అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది. రాజకుమారుడు అంతకంతకు చాలా దురుసుగా తయారయ్యాడు. పట్టయ్య వాడిని గుంజకు గట్టిగా కట్టి ఉంచవలసి వచ్చింది. తన కొడుకు ఏదో పెద్ద గాలి సోకిందని పట్టయ్యకు తోచింది. ఎందుకంటే రాజకుమారుడు పట్టయ్య పూరికొంపను చూసి చీదరించుకున్నాడు. తిండి పెట్టబోతే, చేసి ఇదేం తిండి అని తిండి ముట్టలేదు. ఈ లోపల అడవిలో రాజకుమారుడిని తాకి అతన్ని రూపం తెచ్చుకున్న కొండడు పరిగెత్తిపోతూ రాజభటులకు దొరికాడు. వాళ్ళు రాజకుమారుడి కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. వాళ్ళు కొండడిని చూసి, తమరెక్కడున్నారా అబ్బాయి గారు, వెతికి వెతికి చచ్చినంత పని చేశాం అని వాడిని ఎత్తుకుని రాజభవనానికి తీసుకుని పోయారు. కొండడు అభ్యంతరం చెప్పలేదు. అప్పటికి రాజుగారి పరివారమంతా కూడా బేట నుంచి తిరిగి రాజభవనం చేరారు. రాజభవనంలో ప్రతిదీ కొండడికి అద్భుతంగానే ఉన్నది. వాడు ప్రతి స్వల్ప విషయాన్ని వింతగా చూడటం గమనించి, రాజభటులు, ఏమిటలా వింతగా చూస్తున్నారు, రోజూ చూసేదేగా అన్నారు. కొండడు భటుల మాటలు వినిపించుకోకుండా రాజభవనమంతా కలయి తిరిగాడు.
పాకశాల వద్దకు వెళ్ళి అక్కడ సేవకుల కోసం తయారు చేసే వంటకాలు నోట వేసుకుని ఎంత బాగుంది, అద్భుతం అనసాగాడు. మీకు ఈ పనివాళ్ల వంటకాలు తినే కర్మేమిటి బాబు, తమరి వంట వేరే జరుగుతున్నది అని అక్కడ వాళ్ళు చెప్పారు. కానీ కొండడు వినిపించుకునే స్థితిలో లేడు. చూడటానికి రాజకుమారుడే కానీ అతని ప్రవర్తన ఏమాత్రమూ రాజకుమారుడిదిగా లేదు. ఆ సంగతి రాజభవనంలోని నౌకర్లందరూ గుర్తించి రాజుగారితో చెప్పారు. రాజుగారు కొండని తన దగ్గరికి రప్పించి చూస్తూనే తన కొడుకుని ఏదో క్షుద్ర గ్రహం ఆవేశించిందని తెలుసుకొని నిర్బంధంలో పెట్టించి వైద్యులను మంత్రవేత్తలను పిలిపించాడు. 2-3 రోజుల పాటు గ్రహ పూజలు, మంత్రోచ్చాటనలు, వైద్యము జరిగిన రాజకుమారులో మంచి మార్పేమీ లేదు. పైపెచ్చు వాడు రాజభవనం నుంచి పారిపోవటానికి కూడా 1-2 సార్లు ప్రయత్నించాడు. తన కొడుకుని ఎప్పటి మనిషిని చేసిన వారికి 10,000 రూపాయలు ఇస్తానని రాజు దండోరా వేయించాడు. ఈ చాటింపు వార్త పట్టయ్య ఉండే గ్రామానికి కూడా చేరింది. అందరూ వింతగా చెప్పుకున్నారు. కొండడి రూపంలో పట్టయ్య ఇంట ఉంటున్న రాజకుమారుడు పరిస్థితి అర్థం చేసుకున్నాడు. తనను తాకినవాడు పట్టయ్య కొడుకు, కానీ వాడేమైపోయినది ఇంతదాకా రాజకుమారుడికి తెలియరాలేదు. వాడు తన స్థానంలో రాజభవనం చేరాడని దండోరా మూలంగా వాడికి ఇప్పుడు తెలిసింది. తమ రూపాలు ఎందుకులా మారిపోయాయో వాడికి తెలిసి ఉండాలి. వాడితో ఒకసారి మాట్లాడితే తనకు కూడా తెలుస్తుంది. అందుకని రాజకుమారుడు తన ప్రవర్తన పూర్తిగా మార్చేసుకుని తానే కొండడైపోయినట్టుగా నటించసాగాడు. పట్టయ్యకు పరమానందమైంది. వాడి కట్లు విప్పి ఇంట్లో తిరగనిచ్చాడు. రాజు కొడుకు పట్టయ్యతో, రాజుగారి అబ్బాయి కూడా మనసు చెడిందటగా అన్నాడు. అవును, చాటుకు విన్నావా ఏమిటి? వాడిని బాగు చేస్తే 10,000 రూపాయలు ఇస్తారట కూడాను అన్నాడు పట్టయ్య. వాడికి నేను చికిత్స చేయగలని మనం అక్కడికి పోదామా అన్నాడు రాజకొడుకు. నువ్వు నిజంగా నయం చేస్తే మన దరిద్రం తీరే పోతుంది అన్నాడు పట్టయ్య. ఇద్దరూ కలిసి రాజభవనానికి వెళ్ళారు. రాజకుమారుడు తమను పలకరించే పద్ధతి చూస్తే రాజభటులకు ఆశ్చర్యం వేసింది. ఆ కుర్రాడు చూడ్డానికి ఎవరోలాగున్నాడు కానీ రాజభవనంలో అన్ని ప్రాంతాలు తెలిసిన వాడిలాగా, అందరినీ ఎరిగిన వాడిలాగా కనబడింది. అందుచేత వాళ్ళు అడ్డుపుల్లలు వేయకుండా పట్టయ్యను, రాజకుమారుని రాజు ఎదుట పెట్టారు. నన్ను ఒక్కసారి ఆ కుర్రవాడితో మాట్లాడనిస్తే మీ వాణ్ణి మీకు చూపిస్తాను అన్నాడు రాజకుమారుడు రాజుతో. రాజుకు ఆ మాటలో ఎందుకో నమ్మకం కలిగింది. రాజువాడిని ఒంటరిగా కొండడు ఉన్న చోటికి పంపాడు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. కొండడు రాజకుమారుడికి జరిగిందంతా చెప్పి, నేనిక్కడ ఉండను, నాకిక్కడ కొంచెం కూడా బాగాలేదు అన్నాడు. మీ ఇంట నాకు బాగాలేదు, నన్ను మళ్ళీ తాకు, మన రూపాలు మళ్ళీ మారతాయేమో చూద్దాం అన్నాడు రాజకుమారుడు. కొండడు రాజు కొడుకును తాకాడు. ఇద్దరికి యథారూపాలు వచ్చేశాయి. ఇద్దరూ చెయ్యి పట్టుకుని రాజు ఎదుటికి వచ్చేశారు. కొండడు నాన్న అని పెద్ద కేకపెట్టి ఏడుస్తూ తన తండ్రిని కవ్వలించుకుని, నేనిక్కడ ఉండను నాన్న, ఇంటికి వెళ్ళిపోదాం పదా అని తండ్రిని తొందర చేశాడు. వాడికి మళ్ళీ మతి చెడిందని అనుకున్నాడు పట్టయ్య. కానీ రాజు కొడుకు జరిగిందంతా చెప్పాక అందరి అయోమయము తొలగిపోయింది. తన కొడుకు తనకు దొరికినందుకు రాజు సంతోషించి పట్టయ్యకు, కొండడికి అనేక బహుమానాలు ఇచ్చి పంపేశాడు. కథ సమాప్తం. తరువాతి కథ అసూయ. ఇది జాతక కథ. అసూయాపరుడు పరమ మూఢులాగా ప్రవర్తిస్తాడు. వాడికి ఆత్మజ్ఞానం ఉండదు, విచక్షణా శక్తి కూడా ఉండదు. తన తాహతుకు మించిన పదవి దొరికినా కూడా ఇంకా పెద్ద పదవి రానందుకు బాధపడతాడు. మనిషి పైకి రావటానికి తోడ్పడే పరిస్థితులను అన్నిటినీ అర్థం చేసుకోలేడు. నీచంగా ప్రవర్తించి తనకు దక్కిన అధికారాన్ని కూడా పోగొట్టుకునే దశకు వస్తాడు. ఇటువంటి నేపథ్యం ఈ కథలో కనిపిస్తుంది. ఇక కథలోకి వెళ్దామా? బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో రాజగృహ నగరంలో ఒక ధనికుడైన వర్తకుడు కుమారుడు ఉండేవాడు. అతని వివాహం అయింది, కానీ భార్యకు సంతానం లేకపోయింది. వైశ్య కుమారుడి భార్యను అత్తవారు రాను చులకనగా చూడసాగారు. ఒకనాడు అత్తవారు వారిలో వారు, దీని ముఖాన పిల్లల గీత లేదు, పట్టి గొడ్రాలు అని అనుకోవటం ఆమె విన్నది. పోయిన గౌరవం తిరిగి తెచ్చుకోవటానికి ఆమె అత్తవారితో తాను గర్భవతిగా ఉన్నట్టు చెప్పేసింది. ఆ తర్వాత ఆమె తన పరిచారకును అడిగి గర్భిణీ స్త్రీల లక్షణాలు తెలుసుకొని వేవిళ్ళు నటిస్తూ తినటానికి పుల్లటి పదార్థాలు, పిడ్డూరమైన పదార్థాలు కోరసాగింది. నడుముకు గుడ్డలు చుట్టుకుని కడుపు పెరుగుతున్నట్టు ప్రదర్శించింది. ఇదంతా చూసి అత్తవారు తమ కోడలికి నిజంగా గర్భమే అనుకుని ఆనాటి నుంచి ఆమెను చాలా ఆదరాభిమానాలతో చూడసాగారు.
కొన్ని మాసాలు గడిచాక ఆమె తన భర్తతో పురుడు పోసుకోవడానికి నన్ను మా పుట్టింటికి పంపండి అన్నది. ఆమె భర్త ఆమెకు ఒక బండి ఏర్పాటు చేసి ఆమె వెంట బోలెడంత నౌకర్లను చాకర్లను ఇచ్చి పంపాడు. ప్రయాణం మధ్య ఒకనాటి ఉదయం ఆమె కాలకృత్యాలు తీర్చుకునేందుకు గాను ఒంటరిగా దారి పక్కనే ఉండే చెట్ల మధ్యకు వెళ్ళింది. అప్పుడు అక్కడ ఒక జువ్వి చెట్టు కింద ఆమె పొత్తిళ్లలో ఉన్న అందమైన మగ శిశువు కనిపించాడు. కొద్ది గడియల క్రితమే ఆ దారిగా ఒక బిడారు వెళ్ళింది. ఆ బిడారు వెంట ఉండిన ఒక పేద స్త్రీ ఈ చెట్టు కిందనే ఆ బిడ్డను ప్రసవించి పెంచి పోషించలేని కారణం చేత అక్కడే వదిలి ముందుకు సాగిపోయింది. ఆ శిశువే బోధిసత్వుడు. బంగారు శరీర ఛాయతో వెలిగిపోయి ఆ బిడ్డను చూడగానే వైశ్య స్త్రీకి పరమానందం కలిగింది. ఆమె తన పరిచారకును కేక వేసి పిలిచి బిడ్డను చూపి, ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డే అంటాను, నువ్వు నాకు పురుడు పోసినట్టు అందరితోనూ చెప్పు అన్నది. ఆ తర్వాత ఆమె నడుము చుట్టూ ఉన్న గుడ్డలన్నింటి తీసి పారేసి బిడ్డను ఎత్తుకుని బండి వద్దకు తిరిగి వచ్చింది. అది ఆమె కనిన బిడ్డే అని అందరూ నమ్మారు. తాను బయలుదేరిన పని దారిలోనే అయిపోయింది గనక వైశ్యుల కోడలు తిరుగు ప్రయాణం చేసి అత్తవారింటికి వచ్చేసింది. అందరూ చాలా సంతోషించారు. పిల్లవాడికి నిగ్రోధ కుమారుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. నిగ్రోధ కుమారుడు పుట్టినరోజునే రాజగృహ నగరంలో మరొక వర్తకుడికి శాఖా కుమారుడు అనేవాడు, ఒక దర్జీకి పోత్రికుడు అనే పిల్లవాడు కలిగారు. ఆ కారణం చేత ఈ ముగ్గురు పిల్లలను ఒకే చోట ఉంచి జాగ్రత్తగా పెంచారు. చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా ముగ్గురు కలిసే బయలుదేరి తక్షశిలకు వెళ్ళి అక్కడ చదువు పూర్తి చేశారు. అక్కడ ఉన్నంత కాలము పోత్రికుడు ఖర్చులన్నీ నిగ్రోధుడే భరించాడు. తక్షశిలలో చదువు పూర్తి కాగానే వారు తమ గురువు వద్ద సెలవు పుచ్చుకొని దేశం చూస్తూ కాలినడకను ప్రయాణం సాగించి కొంతకాలానికి కాశీ నగరం చేరుకున్నారు. వారు నగరం ప్రవేశించేలోపుగా పొద్దు కూకింది. ఆ రాత్రి వారు ఆలయం సమీపంలో ఉన్న ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయారు. పోత్రికుడు తూర్పును తెల్లవారక ముందే లేచి ఇంకా నిద్రపోతున్న నిగ్రోధుడి కాళ్ళు ఒత్తన ఆరంభించాడు. ఆ సమయంలో ఒక చిత్రం జరిగింది. అదే చెట్టు కొమ్మలలో 2 కోళ్ళు కూర్చుని ఉన్నాయి. వాటిలో పై కొమ్మ మీద కూర్చుని ఉన్న కోడి కింద కొమ్మ మీద ఉన్న దానిపైన రెట్ట వేసింది. రెండవ కోడికి ఆగ్రహం వచ్చి, నీకు ఇంత పొగరా, నేనెవరో తెలుసుకోకుండా ఇంత అవమానం చేస్తావా? నేను అన్ని కోళ్ళ లాంటిదాన్ని కాను తెలుసా? నన్ను తిన్నవాడు 10,000 వరహాలు సంపాదిస్తాడు, ఏమనుకున్నావో అని ప్రగల్భాలు పలికింది. దానికి పైకొమ్మ మీద ఉన్న కోడి, నేను కూడా సామాన్యమైన కోడిని కానులే, నా కొవ్వు తిన్నవాడు రాజు అవుతాడు, నా గుండెకాయ తిన్నవాడు సేనాపతి అవుతాడు, నా ఎముకల మీది మాంసం తిన్నవాడు కోశాధిపతి అవుతాడు అన్నది. ఈ మాటలు విని పోత్రికుడు చెట్టెక్కి పైకొమ్మ మీద ఉండే కోడిని పట్టుకుని చంపి ఉండాడు. తన మిత్రులు ఇద్దరు లేచినాక వారిలో నిగ్రోధుడికి కోడి కొవ్వు, శాఖుడికి గుండెకాయ పెట్టి తాను ఎముకల మీద మాంసం తిన్నాడు. ఆ తర్వాత అతను తన మిత్రులతో జరిగిందంతా చెప్పి, మనలో నిగ్రోధుడు రాజవుతాడు, శాఖుడు సేనాపతి అవుతాడు, నేను కోశాధిపతిని అవుతాను అన్నాడు. ఆ తర్వాత వారు కాశీ నగరం ప్రవేశించారు. అప్పటికి వారం రోజుల క్రితమే కాశీరాజు చనిపోయాడు. ఆయనకు పిల్లలు లేరు. కొత్త రాజు ఎన్నిక జరుగుతుందని చాటింపు కూడా వేశారు. ఈ సంగతి ముగ్గురు మిత్రులు ఎరగరు. వారు ఆ రోజు మధ్యాహ్నం ఒక బ్రాహ్మణ సత్రంలో భోజనం చేసి అక్కడ నుంచి రాజోద్యానానికి వెళ్ళి అక్కడ చెట్టు నీడను పడుకుని నిద్రపోయారు. వారిలా నిద్రపోయే సమయంలో ఒక రథం మీద రాజలాంఛనాలైన కత్తి, పాదరక్షలు, కిరీటము, ఛత్ర చామరాలు ఉంచి మంత్రి, పురోహితులు మొదలైన వారు అటుగా వచ్చారు. ముగ్గురు మిత్రులు నిద్రపోయి రాజోద్యానానికి వచ్చి రథం ఆగిపోయింది. పురోహితుడు రథం దిగివచ్చి ముగ్గురు నిద్రపోతూ ఉండడం చూశాడు. ఆయన వారి అరికాళ్ళు పరీక్షించి వారి ముగ్గురిలోనూ ఒకరికి మాత్రమే అరికాలిలో చక్రం ఉండటం గమనించి అతనే రాజు అని నిర్ణయించాడు. పురోహితుడి చేత రాజుగా నిర్ణయించబడిన వాడు నిగ్రోధుడు. ఈ విధంగా నిర్ణయించిన వాడై పురోహితుడు భాజా భజంత్రీలను, మంగళ వాద్యాలను చేయమని ఉత్తర్విచ్చాడు. ఆ చప్పుడుకు ముగ్గురు మిత్రులు లేచి కూర్చున్నారు. వారికి చుట్టూ ఉన్న జనసమూహం కనిపించింది. తాను కాశీ నగరానికి రాజుగా ఎన్నిక అయినట్టు నిగ్రోధుడు తెలుసుకున్నాడు. వెంటనే అతడు శాఖుడిని సేనాపతిగా నియమించాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే నిగ్రోధుడు శాఖుడితో, మనం ఇక్కడ పెద్ద పదవులు సంపాదించాము గనక మన తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే మనతో పాటు సుఖంగా ఉండవచ్చు. నువ్వు వెళ్ళి మన ముగ్గురు తల్లిదండ్రులను తీసుకుని వస్తావా అని అడిగాడు.
ఇటువంటి పనికి నేనా వెళ్ళటం? నా గౌరవానికి అది తగదు. నేను వెళ్ళను అన్నాడు శాఖుడు. అందుచేత నిగ్రోధుడు ఈ పనికి పోత్రికుడిని నియమించాడు. పోత్రికుడు బయలుదేరి రాజగృహ నగరానికి వెళ్ళాడు. కానీ అతని వెంట రావడానికి ఎవరి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మాకు ఇక్కడే సుఖంగా ఉన్నది అని వారు చెప్పారు. పోత్రికుడు తిరుగు ప్రయాణం చేసి కాశీనగరం చేరుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుందామనే ఉద్దేశంతో శాఖుడి ఇంటికి వెళ్ళాడు. నేను శాఖుడి మిత్రుణ్ణి, నేను వచ్చినట్టు అతనితో చెప్పండి అని వాకిట్లో ఉన్న నౌకరుతో చెప్పాడు. పోత్రికుడు తన మిత్రుడునని చెప్పుకున్నట్టు వినగానే శాఖుడికి మండిపోయింది. కొడుకు తనకివ్వక నిగ్రోధుడికి ఇచ్చినందుకు పోత్రికుడి మీద అతనికి చాలా కోపంగాను కచ్చగాను ఉన్నది. ఆ విధమును చితకదాన్ని బయట గెంటేయండి అని అతను తన నౌకర్లతో చెప్పాడు. వాళ్ళు ఆ ప్రకారమే చేశాడు. తీరా పోత్రికుడిని కొట్టించినాక వాడు వెళ్ళి తన మీద నిగ్రోధుడి ఫిర్యాదు చేస్తాడేమోనని శాఖుడికి భయం పట్టుకున్నది. అందుచేత అతను వెంటనే నిగ్రోధుడి దగ్గరకు బయలుదేరాడు. తాను ఎదురుగా ఉండగా తన మీద ఫిర్యాదు చేయడానికి పోత్రికుడు జంకుతాడు అని అతని ఉద్దేశం. కానీ శాఖుడు వెళ్ళేసరికి పోత్రికుడు కూడా రాజు వద్దకు రానే వచ్చాడు. శాఖుడు వింటూ ఉండగానే పోత్రికుడు జరిగిన సంగతి నిగ్రోధుడితో చెప్పాడు. శాఖుడి పైన నిగ్రోధుడికి పట్టాలని ఆగ్రహం వచ్చింది. పోత్రికుడు స్వార్థం లేనివాడు. నువ్వు అతనికి జన్మలో ఏ మేలు చేయకపోయినా అతను నిన్ను సేనాపతిని చేయాలని కోడి గుండెకాయ నీకిచ్చాడు. దానికి నువ్వు కృతజ్ఞత చూపకపోగా అతని అకారణంగా నీ నౌకర్ల చేత కొట్టించావు. నీ వంటి కృతజ్ఞుడు సేనాపతిగా ఉండతగడు. అందువల్ల నిన్ను ఆ పదవి నుంచి తొలగిస్తాను అన్నాడు నిగ్రోధుడు. పోత్రికుడు అడ్డుపడి, మిత్రమా, మనం ముగ్గురము ఆవాల్య స్నేహితులం. ఒకరి దెబ్బలు ఒకరు సహించడం మన ధర్మం. ఇతన్ని సేనాధిపతిగా ఉండని అని ప్రాధేయపడ్డాడు. నిగ్రోధుడు శాఖుణ్ణి కనికరించి విడిచిపెట్టాడు. ఆ తర్వాత అతను పోత్రికుడిని తన కోశాధికారిగా నియమించాడు. ఆ పదవి ఏర్పడటానికి అదే మొదలు. అంతకుముందు రాజుల వద్ద కోశాధికారులు ఉండేవారు కారు. ఆ కారణం వల్ల పోత్రికుడే ప్రపంచంలో మొట్టమొదటి కోశాధికారి. కథ సమాప్తం. తరువాతి కథ తారుమారు. ఈ కథను రాసిన వారు శ్రీ చెల్లూరి సీతారాజేశ్వరరావు గారు. రామశాస్త్రి అనే పండితుడు సంతానం లేక గిరినాథుడు అనే కుర్రవాణ్ణి పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు నిజంగానే కొడుకు కలిగాడు. గత్యంతరం లేక రామశాస్త్రి తన పెంపుడు కొడుకును ఇంటి పనివాడుగా వాడుకుంటూ వాడికి చదువు సంధ్యలు నేర్పక తన సొంత కొడుకును మహాపండితుడుగా తయారు చేశాడు. గిరినాథుడు చిత్రకళ అభ్యసించాడు. ఒకసారి ఒక జమీందారు తన పుట్టినరోజు చేసుకుంటూ కళాకారులకు, కవి పండితులకు సన్మానాలు ప్రకటించాడు. రామశాస్త్రి తన సొంత కొడుకును తీసుకుపోయాడు. గిరినాథుడు తన బొమ్మలు తీసుకుని వెళ్ళాడు. జమీందారు అందరు కళాకారులను పరీక్షించి వారికి మర్నాడిచ్చే బహుమానాలకు సంకేతాలుగా ఏవేవో ఇచ్చాడు. రామశాస్త్రి సొంత కొడుకు ఒక నీలం పువ్వు వచ్చింది. గిరినాథుడికి ఎర్ర పువ్వు ఇచ్చారు. ఎర్ర పువ్వు మరెవ్వరికీ రానందుకు గిరినాథుడు పొంగిపోవటం చూసి రామశాస్త్రి ఈర్ష్యపడి ఆ మర్నాడు ఉదయం తన సొంత కొడుకు ఆ ఎర్ర పువ్వునిచ్చి పంపి గిరినాథుడికి ఆ నీలం పువ్వు ఇచ్చాడు. ఎర్ర పువ్వును చూడగానే మంత్రి రామశాస్త్రి కొడుకు కొరడా దెబ్బలు విధించి నీలం పువ్వు తెచ్చిన గిరినాథుడికి బంగారు నాణాలు ఇచ్చాడు. చదువు సంచలు లేని గిరినాథుడు జమీందారు దగ్గర అసభ్యంగా ప్రవర్తించాడట. కథ సమాప్తం.